హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. తల్లికి వందనం పథకానికి సంబంధించిన నిధులనేటివి ఈ రోజుటి నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాయన్నమాట. రాత్రి అక్కడక్కడ పలు చోట్లయితే ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించిన నిధులనేటివి క్రెడిట్ అయినట్లు సమాచారం అయితే రావడం జరిగింది. అయితే ఈరోజు చాలా వరకు అందరికీ కూడా పడేందుకు అవకాశం అయితే ఉంది. అదేవిధంగా ఒకవేళ మీకు అమౌంట్ అనేది పడకపోతే, ఈ 13,000 అనేది పడకపోతే ఏం చేయాలనేది నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. అదేవిధంగా ఇప్పుడు ఫైనల్ లిస్టులు అనేటివి వచ్చేసి ఉన్నాయి ఈ పథకానికి సంబంధించి. ఈ లిస్టులను ఎలా చూసుకోవాలనేది కూడా నేను మీకు క్లియర్గా అయితే ఇన్ఫర్మేషన్ అనేది అందిస్తాను. సో వీడియోని పూర్తిగా చూడండి. సో మనకు తల్లికి వందనం పథకానికి సంబంధించి గైడ్లైన్స్ అనేటివి విడుదల చేసింది జీవోలో. ఆ గైడ్లైన్స్ ప్రకారమే ఇప్పుడు అమౌంట్స్ కూడా విడుదల అవుతున్నట్లు తెలుస్తుంది. సో ఆ గైడ్లైన్స్ ఏ విధంగా ఉన్నాయనేది ఒకసారి మీకు ఇప్పుడు స్క్రీన్ మీద అయితే చూపిస్తాను చూడండి. సో దీనికి సంబంధించినటువంటి టైం లైన్స్, అంటే తల్లికి వందనం పథకానికి సంబంధించినటువంటి పేమెంట్ ఎలా రిలీజ్ చేయాలి, అదేవిధంగా దీనికి సంబంధించి ఏమైనా కరెక్షన్స్ వస్తే వాటిని ఎప్పటి లోపల ఇవ్వాలి, అదేవిధంగా ఇప్పుడు ఈ రోజు నుంచి మొదలవుతున్నటువంటి పేమెంట్స్ జూలై 5th వరకు అవకాశం అయితే ఇచ్చి ఉన్నారనమాట. సో ఈ యొక్క టైం లైన్స్ అన్ని కూడా నేను మీకు చెప్తాను క్లియర్గా. సో వీడియోని పూర్తిగా చూసే ప్రయత్నం చేయండి. అలానే ఫ్రెండ్స్, మీరు లైక్ చేయాలి ఫ్రెండ్స్. లైక్ చేస్తే ఈ ఇన్ఫర్మేషన్ చాలా మందికి కూడా ఉపయోగపడుతుంది. చాలా మంది కూడా చాలా వీడియోస్ చూస్తున్నారు కానీ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోలేకపోతున్నారు. సో మన ఛానల్ వీడియోస్ చూడండి, ఖచ్చితంగా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకొస్తాం లేట్గా వచ్చినా కూడా. అయితే ముందుగా ఇప్పుడు మనము ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి ఉన్నటువంటి టైం లైన్స్ గురించి అయితే ఫస్ట్ మాట్లాడదాం, ఓకేనా. సో టైం లైన్స్ సంబంధించినటువంటి ఇక్కడ ప్రూఫ్ అయితే నేను తీసుకొచ్చాను. ఇది జీవోలో ఉన్నటువంటి ప్రూఫ్ అన్నమాట. సో ఒకసారి మీరు ఇక్కడ గమనించినట్లయితే ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి సో ఇక్కడ టైం లైన్స్ అనేవి ఇచ్చారు చూడండి ఒకసారి. సో ముందుగా అయితే న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ అయితే పబ్లిష్ అయిందనమాట. నగదు జమ ప్రారంభం. సో తల్లికి వందనం నగదు జమ ప్రక్రియ ప్రారంభమైంది. రాష్ట్ర వ్యాప్తంగా గురువారమే 54 లక్షల మందికి పైగా లబ్ధిదారులకు నగదును తల్లుల యొక్క ఖాతాల్లోకి జమ చేస్తామని చెప్పి ప్రభుత్వం ప్రకటించగా, రాత్రికి అక్కడక్కడ కొందరికి నగదు అయితే జమ అయింది. శుక్రవారం సాయంత్రానికి ఖాతాల్లో జమ అయ్యేలా అవకాశం ఉన్నట్లు సమాచారము. ప్రభుత్వం పథకం నిధులను బ్యాంకులకు పంపింది. అర్హులు అనర్హుల జాబితాను గురువారం ఉదయం గ్రామ వార్డు సచివాలయాలకు అయితే పంపిందని చెప్తున్నారు. సో కాబట్టి అమౌంట్ అనేది ఆల్రెడీ విడుదలైతే అయిపోయిందనమాట. సో మనకు ఈరోజు ఎక్కువ స్థాయిలో అమౌంట్ అనేది పడవచ్చు అని చెప్తున్నారు. నైట్ కొంతమందికి అయితే పడినట్లు చెప్తున్నారనమాట. సో మీకు మెసేజ్ అనేది వస్తుంది, ఎందుకంటే బ్యాంక్కి మొబైల్ నెంబర్ అనేది లింక్ చేసుకుని ఉంటారు కాబట్టి మీకు మెసేజ్ కూడా వస్తుంది అనమాట. సో వచ్చిన వాళ్ళు తప్పనిసరిగా ఒకసారి కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ న్యూస్ నిజమా కాదనేది సో మీరే చెప్పగలరు. సో కాబట్టి మీరు మెసేజ్ అనేది, అంటే కామెంట్ అనేది తెలియచేయండి, ఓకేనా, అమౌంట్ అనేది పడిందా లేదా. సో ఇక్కడ మనకు టైం లైన్స్ ఒకసారి చూసుకున్నట్లయితే, సో టైం లైన్స్ ప్రకారం కూడా ఇక్కడ చూసుకోవచ్చు 54,94,703 మంది ఎలిజిబుల్ స్టూడెంట్స్ అయితే ఉన్నారనమాట ప్రభుత్వం లెక్కల ప్రకారము. సో వీరికి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అనేది 12వ తేదీ ఇవ్వాలని చెప్పి టైం లైన్ అనేది ఇచ్చారనమాట. అంటే నిన్నటి రోజునే అమౌంట్ అనేది విడుదల చేయాలని చెప్పారు. సో నిన్న కొంతమందికి విడుదల చేశారు. ఈరోజు పూర్తి స్థాయిలో అమౌంట్ అనేది పడుతుందని చెప్తున్నారు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇన్ఎలిజిబుల్ లిస్టులు అనేవి సచివాలయంలో పబ్లిష్ చేయాలని చెప్పారనమాట. నిన్నటి రోజునే గ్రామ వార్డు సచివాలయాలకైతే ఈ యొక్క లబ్ధిదారుల యొక్క లిస్ట్ అనేది రావడం జరిగిందనమాట. ఒకవేళ ఈ లబ్ధిదారుల లిస్టు అదేవిధంగా అనర్హుల లిస్టులో సో పేర్లకు సంబంధించి, అంటే అనర్హుల లిస్టులో మీ పేరు కనుక వచ్చినట్లయితే మీరు గ్రీవెన్స్ అనేది పెట్టుకోవచ్చు. అంటే మేము అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నామండి, సో మాకు ఎందుకు ఇట్లా అనర్హత ఇచ్చారని చెప్పి మీరు గ్రీవెన్స్ అనేది పెట్టుకోవచ్చు. సో దీనికి అవకాశం 20వ తేదీ వరకు అయితే ఇచ్చారనమాట. సో అదేవిధంగా ఈ యొక్క అప్లికేషన్స్, అంటే గ్రీవెన్స్ ద్వారా ఫిర్యాదుల ద్వారా వచ్చినటువంటి అప్లికేషన్స్ వచ్చేసి 28వ తేదీ లోపల వెరిఫికేషన్ అనేది చేస్తారు. అదేవిధంగా కొత్తగా జాయిన్ అవుతున్నటువంటి వాళ్ళు, ఫస్ట్ క్లాస్ జాయిన్ అవుతున్నటువంటి వాళ్ళు, అదేవిధంగా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అవుతున్నటువంటి వాళ్ళకి సంబంధించి 30వ తేదీనైతే ఫైనల్ లిస్ట్ అనేది రావడం జరుగుతుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే మీ యొక్క స్కూల్కి సంబంధించి ఫస్ట్ క్లాస్ జాయిన్ అవుతున్నట్లయితే హెచ్ఎం సారు, సో అదేవిధంగా జూనియర్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నటువంటి విద్యార్థులకు సంబంధించి ప్రిన్సిపల్ గారు సో ఈ యొక్క డేటాను మళ్ళీ కూడా గవర్నమెంట్ డేటాబేస్కి అయితే పంపిస్తారు. అక్కడ వ్యాలిడేషన్ చేస్తారనమాట. సో వ్యాలిడేషన్కి దగ్గరగా 18 రోజులు టైం అయితే ఇచ్చున్నారనమాట. 30వ తేదీన ఫైనల్ లిస్ట్ మళ్ళీ కూడా సచివాలయంలోకి అయితే వస్తుంది. సో ఇలా టోటల్గా 2 విడతల్లో అయితే అమౌంట్ అనేది విడుదల కాబోతుందండి. ఫస్ట్ ఫేజ్ అమౌంట్ అనేది ఇప్పుడు విడుదలవుతుంది అనమాట. దాదాపు 54,94,703 మందికి. సో రిమైనింగ్ కొత్తగా అప్లై చేస్తున్నటువంటి వాళ్ళకి, అదేవిధంగా ఫిర్యాదుల ద్వారా వచ్చినటువంటి వాళ్ళు ఎలిజిబుల్ అయితే వారికి కూడా సో ఒకేసారి 5వ తేదీ జూలైలో అయితే విడుదల చేస్తామని చెప్పి ఇక్కడ టైం లైన్స్ అనేవి చెప్తున్నాయి అనమాట. ఓకేనా. సో క్లియర్గా అర్థమైందా అమౌంట్ అనేది ఎప్పుడు పడుతుంది అనేది. ఇకపోతే మీకు సంబంధించి ముఖ్యంగా అర్హతలు కూడా ఇవేనండి.
సో 6 స్టెప్ వ్యాలిడేషనే పెట్టారనమాట అర్హతలు. కుటుంబం ఆదాయం గ్రామాల్లో నెలకు 10,000, పట్టణాల్లో 12,000 రూపాయల లోపు అయితే ఉండాలని చెప్తున్నారు. రైస్ కార్డ్ కంపల్సరీగా ఉండాలని చెప్తున్నారు. ట్యాక్సీ, ట్రాక్టరు, ఆటో మినహాయింపు ఇచ్చేసి 4 వీలర్ అనేది ఉండకూడదని చెప్తున్నారు. సో 6 స్టెప్ వ్యాలిడేషన్ మీకు ఐడియా ఉంటున్నట్లయితే ఇవన్నీ కూడా తెలిసే ఉంటాయన్నమాట. సో అదేవిధంగా ఫ్యామిలీకి అంటే ఒక కుటుంబానికి 3 ఎకరాల లోపల మాగాన్ని, 10 ఎకరాల లోపల పొడి భూమి లేదా 2 కలిపి 10 ఎకరాల లోపల ఉండాలి. మున్సిపాలిటీ పరిధిలో అనగా పట్టణ ప్రాంతాల్లో మీకు 1000 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన ప్రాపర్టీ ఉండకూడదు. కరెంటు బిల్లు 12 నెలలకు ఒకసారి సరాసరి తీస్తారు. 300 యూనిట్లు మించకూడదు అని చెప్తున్నారు. సో విద్యార్థుల హాజరు అంటే ఈ యొక్క 54 లక్షల మంది చెప్పాము కదా. సో వాళ్ళకి ఖచ్చితంగా 75% హాజరు ఉండాలని చెప్తున్నారనమాట. సో మీ కుటుంబంలో ఎవరు కూడా ప్రభుత్వ రిటైర్డ్ పెన్షన్ కానివ్వండి, ప్రభుత్వ ఉద్యోగి కానివ్వండి ఉండకూడదని చెప్పి చెప్తున్నారు. సో ఇలా అర్హతలు అనేవి ఉన్నాయండి. అదేవిధంగా ఇక్కడ మనకు అమౌంట్ అనేది 13,000 రూపాయలు మాత్రమే విడుదలవుతుంది. ఈ విషయం మీకు ఆల్రెడీ తెలిసిపోయి ఉంటుందన్నమాట. అయితే ఇక్కడ ఎలిజిబుల్ లిస్ట్ అనేది సో సచివాలయాలకి అయితే ఎలిజిబుల్ లిస్ట్ అనేది వచ్చింది కదా. ఆన్లైన్లో ఎలిజిబుల్ లిస్ట్ చెక్ చేసుకునేందుకు ఏమైనా అవకాశం ఉందా అని చెప్పి మీరు అడగవచ్చు. సో ఆన్లైన్లో అవకాశం అయితే ఇవ్వలేదండి. సో ఎందుకంటే గతంలో ఎన్బిఎం పోర్టల్ అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకునేటువంటి ఎన్బిఎం పోర్టల్ అనేది ఉండేదన్నమాట. ఇప్పుడు ఆ ఎన్బిఎం పోర్టల్ అయితే ఓపెన్ అయితే అయ్యింది, కానీ అందులో కేవలం చెక్ చేసుకుంటున్నట్లయితే పేర్లు మాత్రమే చూపిస్తున్నాయి. అంటే బెనిఫిషరీ పేరు మాత్రమే చూపిస్తుంది అనమాట. సో వాళ్ళ యొక్క అప్లికేషన్ అప్రూవల్ వచ్చిందా లేదా అనే వివరాలు మాత్రం చూపించడం లేదు. ఒకసారి నేను వెబ్ పేజ్ని కూడా చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. సో ఒకసారి మీరు ఇక్కడ చూడవచ్చు. సో ఎన్బిఎం అప్లికేషన్ పోర్టల్ వెబ్ పేజ్ కూడా ఇప్పుడు మీకు స్క్రీన్ మీద అయితే ఉంది, ఒకసారి చూసుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే స్కీమ్ అనేది సెలెక్ట్ చేసుకున్నప్పుడు తల్లికి వందనం అనేది చూపిస్తుంది. సో చూడండి, తల్లికి వందనం చూపిస్తుంది. ఇయర్ కూడా 2025-26 చూపిస్తుంది. సో అదేవిధంగా తల్లి యొక్క ఆధార్ నెంబర్ ఇచ్చేసి ఇక్కడ ఈ ఆరెంజ్ కలర్లో ఉన్నటువంటి ఈ యొక్క నెంబర్ని అయితే ఎంటర్ క్యాప్చర్ ఎంటర్ చేసి గెట్ ఓటీపీ అని కొట్టంగానే ఆధార్కి లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది వెళ్ళడం జరుగుతుంది. సో ఓటీపీ సబ్మిట్ చేసిన తర్వాత బేసిక్ డీటెయిల్స్ మాత్రమే ఓపెన్ అవుతున్నాయి అన్నమాట. సో ఈ బేసిక్ డీటెయిల్స్ అనేవి ఓపెన్ అయినప్పుడు బెనిఫిషరీ నేమ్ అనేది ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో బెనిఫిషరీ నేమ్, వారి యొక్క మొబైల్ నెంబర్ అనేది చూపిస్తుంది. సో అప్లికేషన్ యొక్క డీటెయిల్స్ అనేటివి రావడం లేదు. ఈ అప్లికేషన్ డీటెయిల్స్ అనేవి ఎవరికి వస్తాయంటే ఇప్పుడు ఎవరైతే కొత్తగా అప్లికేషన్ అనేది చేస్తున్నారో అంటే సో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ క్లాస్ జాయిన్ అవుతున్నటువంటి విద్యార్థులు ఉంటారు కదా. సో వారికి సంబంధించి అప్లికేషన్ స్టేటస్ అనేది సో ఒక 10 రోజుల తర్వాత అయితే ఓపెన్ అవుతుంది. వారికి మాత్రమే అవకాశం అయితే ఇస్తారు. రిమార్క్స్లో ఎలిజిబుల్ ఇన్ఎలిజిబుల్ చూపిస్తారు. తర్వాత పేమెంట్ డీటెయిల్స్ అనేవి చూపించడం జరుగుతుంది. అయితే ఇప్పుడు మీకు పేమెంట్ అనేది పడిందా లేదా అనేది చూసుకునే దాని కొరకు ఈ ఎన్బిఎం అప్లికేషన్ స్టేటస్ చెక్ అనేది ఉపయోగపడుతుంది అనమాట, ఈ వెబ్ పేజ్ అనేది. సో ఇక్కడ పేమెంట్ డీటెయిల్స్ అనేవి ఓపెన్ అవుతాయి. మీకు కనుక పడినట్లయితే సో ఏ బ్యాంకుకి పడింది అవన్నీ కూడా చూపిస్తుంది అనమాట. సో నేను ఎవరికైనా సరే అమౌంట్ అనేది పడిన తర్వాత ఖచ్చితంగా వీడియో అనేది చేస్తాను. సో ఈ యొక్క ఎన్బిఎం అప్లికేషన్ చెక్ చేసుకునేటువంటి ఈ యొక్క పోర్టల్ ద్వారా పేమెంట్ కనుక పడినట్లయితే ఇక్కడ చూపించడం జరుగుతుంది. మీరు గతంలో సో జగన్ గారు ఉన్నప్పుడు ఈ యొక్క వెబ్ పేజ్ని చాలాసార్లు యూజ్ చేసి ఉంటారు. ఒకవేళ మర్చిపోయినట్లయితే నేను మళ్ళీ కూడా గుర్తు చేస్తాను. సో ఈ విధంగా మనకు తల్లికి వందనం పథకానికి సంబంధించి ఫైనల్ లిస్ట్ ఎలా చూసుకోవాలి, అమౌంట్ పడిందా లేదా ఎలా చూసుకోవాలి, అదేవిధంగా ఇక్కడ మనకు టైం లైన్స్ అంటే కొత్త టైం లైన్స్ ఇచ్చారు. కొంతమందికి ఇప్పుడు విడుదల చేస్తాం, మళ్ళీ కొంతమందికి అయితే సో జూలై 5వ తేదీన విడుదల చేస్తామని చెప్పి ఎందుకు అంటున్నారు. ఈ వివరాలన్నీ కూడా క్లియర్గా అయితే చేశానని అనుకుంటున్నాను. సో మీరు కనుక ఈ వీడియో నిజము అనుకుంటే ఖచ్చితంగా మీరు లైక్ చేయాలి ఫ్రెండ్స్. అన్నీ కూడా జెన్యూన్ ఇన్ఫర్మేషన్లో తీసుకువస్తున్నాను, ప్రూఫ్స్తో సహా అయితే వస్తున్నాను. సో మీరు లైక్ చేయాలి, లైక్ చేసి నాకు కొంచెం సపోర్ట్ అనేది తెలియజేయాలి. మీ నుంచి మాత్రం నేను ఇది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అలానే డిస్క్రిప్షన్లో ఈ యొక్క వెబ్ పేజ్ లింక్ అంటే అప్లికేషన్ సెట్ చేసుకునేటువంటి ఈ యొక్క లింక్ అనేది ఆల్రెడీ డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చున్నాను. మా టెలిగ్రామ్ ఛానల్ అయితే ఇచ్చున్నానండి. టెలిగ్రామ్ ఛానల్లో డైలీ కూడా మీరు గమనించినట్లయితే ప్రభుత్వ పథకాలకు సంబంధించిన అప్డేట్స్, ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించిన అప్డేట్స్ అన్నీ కూడా డైలీ కూడా మెన్షన్ చేస్తూనే ఉన్నానన్నమాట. మీకు అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ప్రభుత్వ పథకాలకు సంబంధించి స్పీడ్గా ఇన్ఫర్మేషన్ అనేది అందిస్తాం. ఒకవేళ లేట్గా వచ్చినా కూడా అన్ని విషయాలను ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని తప్పకుండా వీడియో రూపంలో అయితే రావడం జరుగుతుంది. ఓకేనా. అమౌంట్స్ అయితే ఈ రోజు నుంచి క్రెడిట్ అవుతాయని చెప్పి గవర్నమెంట్ అయితే చెప్తుంది అనమాట. మీ ఖాతాలకు డబ్బులు అనేటివి పడి ఉన్నట్లు మీకు మెసేజ్లు అనేటివి రావచ్చు. ఈరోజు సాయంత్రం లోపల చాలా కామెంట్స్ కూడా నేను చూస్తానని అనుకుంటున్నాను, డబ్బులు పడినాయి అని చెప్పని. ఒకవేళ మీకు గనక పడినట్లయితే చాలా సంతోషం. తప్పనిసరిగా వచ్చి కామెంట్ సెక్షన్లో మీ జిల్లా పేరు అనేది తెలియచేయండి. రిమైనింగ్ వాళ్ళకి ఉపయోగపడుతుంది. నేను కామెంట్ని అయితే పిన్ చేసే ప్రయత్నం కూడా చేస్తాను. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.